హిందువులు 3 పూటలు తింటున్నారు, మెజారిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళ వల్ల మైనారిటీలు ఆకలిగా ఉంటున్నారు, వీళ్ళు 2 పూటలే తినాలి అని చెప్పి కూడా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదర్ నువ్వు సంపాదించాలంటే గొప్పవాడు అవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి నువ్వు కష్టపడు సాధించు, 2 గొప్పవాడిగా ఉన్నవాడి మీద బురద చల్లు. ఎందుకయ్యా అసలు అదొక మసీదు కదా, దాన్ని కూల్చి ఒక మందిరం కడితే దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే చరిత్ర మరిసిపోతే బానిసలు అవుతారు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు గుడి వద్దు మసీదు ఉంది కదా అని అంటావు, ఇదే రేపు నీ ఇల్లు కూలిస్తే అంటావా? మనిషిలా బ్రతికితే దేవుడి కంటే గొప్ప అని రుజువు చేసిన ఒక అవతారమూర్తి చరిత్ర రామచంద్రుడి చరిత్ర. అంటే మన మీద దాడులు చేసినటువంటి తురస్కులు వీళ్ళందరూ కూడా కేవలం ఆలయాల మీద వారి నిర్మాణాలే కట్ల, మన మెదడు మీద ఇంకో మెదడు పొర కూడా వేసి. నేను ఈ మధ్యకాలంలో ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నాను, మన భగత్ సింగ్ని రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. మనతో పాటు ఉన్నారు శ్రీరామ చక్రధర్ గారు. ఇవాళ తవాస్మి పుస్తక రచయిత. మీకు ఇదివరకే ఆయన సుపరిచితం. మీకు గుర్తుండి ఉంటే గనక ఇదివరకే మేము అనౌన్స్ చేసాం, ఈ తవాస్మి అనే పుస్తకం ఆధారంగా ఒక సిరీస్ చేయబోతున్నాం మన అనుబంధ ఛానల్ అయినటువంటి బీ స్పిరిచువల్ టాక్స్లో అని. అది ఆ సమయం రానే వచ్చింది. అందులో భాగంగా ఇవాళ కర్టన్ రైజర్ అనుకోండి, ఈ ఇంటర్వ్యూలో ఈ టాక్స్లో మనం దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం. అలాగే ఇటీవల 500 ఏండ్ల మన కళ నెరవేరింది, మన శ్రీరామచంద్రుడు అయోధ్యలో నిలబడ్డాడు. ఇది ఒక అనిర్వచనీయమైనటువంటి సందర్భం, చరిత్రాత్మకం. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాలి అంటే కొంతమంది ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, అజీర్తితో బాధపడుతూ ఉన్నారు, ఇప్పటికీ ఏదో ఒక కోణంలో ఈ ఇష్యూ మీదనే నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రోపగండాతో. వాటన్నింటి మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీరామ్ చక్రధర్. నమస్కారం అండి. మీ టైం మాకు ఇచ్చినందుకు మరలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం ఇది. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరిగిపోయింది. 500 ఏండ్ల కళ, సరే ఎన్ని సంవత్సరాలు జరిగింది అవన్నీ పక్కన పెడితే ఇప్పటికైతే మన కళ నెరవేరింది. ఒక కళ నెరవేరింది, ఇంకా నెరవేరాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ శ్రీరాముడు నిలబడిన తరువాత కొంతమందికి ఆగట్లేదన్నమాట. మనసు పులకరించిపోయి భక్తితో తన్మయత్వంతో ఉంటున్న వారు మెజారిటీ. కానీ కొంతమందికి నిద్రలు కూడా పట్టట్లేదు, రకరకాల వాంతులు విరోచనాలు కూడా వాళ్ళకు ఆ వ్యాధులకు మందే లేదు. సో వారు ఏం చేస్తున్నారంటే వివిధ రకాల విమర్శలు, అంటే ఈ ఒక విద్యాలయం కట్టొచ్చు కదా, హాస్పిటల్ కట్టొచ్చు కదా, ఎందుకు అన్ని కోట్లు వెచ్చించి డబ్బులు వేస్ట్ చేయటం అని చెప్పి. సో మీ దీని పట్ల ఎలా స్పందిస్తారు? ముందుగా భరతవర్ష ప్రేక్షకులకి మీకు నా ధన్యవాదాలండి. అండ్ రాముడు అయోధ్యలో ప్రతిష్ఠింపబడటం అన్నది మన జాతికే గర్వకారణం. ఒక పెద్ద ఉత్సవం చేసుకోవాలి. అంటే ఆ జనవరి 22 ఏ రోజైతే జరిగిందో దాన్ని ది డే ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకంటే రాముడు బాధ్యతకి ధర్మానికి నిలబడ్డవాడు కాబట్టి. సో జనవరి 22 అన్నది ద డే. ఇప్పుడు ఎన్నో డేలు లేబర్ డే, ఇలా మనం చాలా డేస్ చెప్పుకుంటున్నాం కదా, అలాగా రాముడికి ఆ రోజు జరిగింది కాబట్టి ఆ ప్రతిష్ట ది డే ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని మన గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి తప్పకుండా. అలా చేస్తే ఎప్పుడు రాముడు మనందరి మనసుల్లో ఉంటాడు. మీరు ఒక ప్రస్తావన చేశారు, ఏమని, చాలామంది ఉత్సాహం జరుపుకుంటూ ఉంటే కొందరు అజీర్తితో బాధపడుతున్నారని. ఒకసారి రామాయణాన్ని చూడండి. రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు అందరూ చాలా సంతోషపడ్డారు, కానీ మందర సంతోషపడలేకపోయింది. అడవికి వచ్చాడు, ఋషులు, జంతువులు, ఏనుగులు, పులులు, సింహాలు, తర్వాత జింకలు, చెట్లు, నదులు అన్నీ సంతోషపడ్డాయి. కానీ కరుడు, దూషణుడు, తర్వాత మారీచుడు ఇలాంటి వాళ్ళు సంతోషపడలేకపోయారు. శూర్పణఖ సంతోషపడలేకపోయింది. శూర్పణఖ ఎందుకు సంతోషపడలేకపోయిందంటే రాముడు అందంగా ఉన్నాడంట. తరుణం రూపసంపన్నం. ఎవడైనా ఇంకు కోసింది అని అంటే అతను రాముడు అని చెప్పలేదనమాట. తరుణం రూపసంపన్నం. ఇప్పుడు మనల్ని కొట్టిన వాళ్ళని ఏం చెప్తాం మనం? వాడు కొట్టాడని ఫస్ట్ చెప్తాం, తర్వాత వాడి గురించి చెప్తాం. కానీ శూర్పణఖ కరుడికి కానీ రావణాసురుడికి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తరుణం రూపసంపన్నం సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు పొగుడుతుంది ఆవిడ. రాముడిలో ఉన్న అన్ని గుణాలు ఆవిడకి అజీర్తి చేశాయన్నమాట. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ బహుశా కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ రోజు మిగిలిపోయి ఉంటారేమో. సో ఈరోజు ఇక్కడ ఇంకా ఉన్నారు కాబట్టి ఐ థింక్ రామా విల్ టీచ్ ఎ లెసన్.
మనం ప్రేక్షకులుగా వెయిట్ చేయొచ్చు దానికి. ఆల్రెడీ వాళ్ళకి లెసన్ టీచ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం అజీర్తి కాబట్టి బయట పడుతూ ఉంటుంది, బయట పడితే కానీ తగ్గదు అది. సో వాళ్ళ గురించి అంత చింతించాల్సిన అవసరం, మనం వాళ్ళ గురించి విచారించాల్సిన అవసరం అసలు లేదు. కానీ ఏంటంటే ఒక అబద్ధం పదే పదే చెప్పడం వల్ల అది నిజం అని భ్రమపడే పరిస్థితి వచ్చే, విషమ స్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా డబ్బులు, యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ పెట్టినది కాదు, ఇది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు, ట్రస్ట్ విరాళాలు సేకరించింది, దాంతోనే కట్టినటువంటి అద్భుతమైన నిర్మాణం. అట్ ది సేమ్ టైం దాని కేంద్రంగా ఎంతో మంచి వ్యవస్థ ఉంది. కానీ ఇప్పటికీ దాన్ని దుయ్యబడుతూనే విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇది రుచించట్లేదు. ఎందుకనంటే ఇంత స్థాయిలో ఇది జరుగుతుంది, ఇంత త్వరగా ఇది జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది రాముడి అనుగ్రహం, మన ప్రభుత్వం యొక్క సహకారం, కృషి, పట్టుదల అండ్ ప్రజల యొక్క ఆశయం, ఆకాంక్ష, ఇవన్నీ కలిసి ఇది రియాలిటీగా అయిందనమాట. డబ్బుల పరంగా అంటారా, ఇప్పుడు నా డబ్బుతో నేనేం చేసుకుంటున్నా వాళ్ళకి ఎందుకండి? అలాగా నాలాంటి ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తులు కొన్ని వేల మంది, లక్షల మంది కలిసికట్టుగా డబ్బులు ఇచ్చి ఒక రాముడి గుడి కట్టుకున్నాం, మీకేంటి ప్రాబ్లం? అంతే కదా. మీకు ప్రాబ్లం ఎప్పుడు ఉండాలి? గవర్నమెంట్ ఏదన్నా అనౌన్స్ చేసి స్కీమో స్కామో ఏదో అనౌన్స్ చేస్తే మీరు బాధపడాలి. కనుక మేమేం అది చేయట్లేదే, నేను కష్టార్జితం, నా డబ్బు అది, నాకు చేతనైతే 1000 రూపాయలు ఇచ్చాను, లేకపోతే 100 రూపాయలు ఇచ్చాను, లేకపోతే 1 రూపాయలు ఇచ్చాను, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాను, లేకపోతే 1,00,00,000 రూపాయలు ఇచ్చాను. మేమందరం వేసుకున్న డబ్బుతో గుడి కట్టించుకుంటే నీకేంటి బాధ? అంటే అది ఇల్లీగల్ కట్టడం కాదే. నీట్గా రాముడి స్థలం ఏదైతే ఉందో దాన్ని మన కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాని ద్వారా మనం ఆ స్థలంలో కట్టుకున్నాం. అది కూడా ఎలా కట్టుకుంటున్నాం? పర్యావరణ నిబంధనలు ఎటువంటిని ఉల్లంఘించకుండా నీట్గా కట్టుకుంటున్నాం. పోనీ డబ్బు వేస్టా అని అంటున్నాం. మేమందరం కష్టపడి ఇచ్చాము, ఫైన్. మా డబ్బు గురించి నీకు బాధ ఉంది, ఫైన్. మా డబ్బు గురించి నిజంగా నీకు అంత బాధ ఉందనంటే ఈ డబ్బును తీసుకొని లేసి చర్చిలకి, మసీదులకి, ఇంకో వాటికి ఎందుకు ఇస్తున్నారు? మా గుళ్ళ మీద ఆధారపడి డిపెండ్ అయ్యే వాళ్ళు ఎంతమంది లేరు? అక్కడ వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్ళి ఎన్ని చోట్ల పెట్టట్లేదు. నిజంగా మా డబ్బుల గురించి అంత బాధపడే వాళ్ళు అయితే ఆ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి. అది ఇవ్వమని మేము చేసుకోవాల్సింది మమ్మల్ని చేసుకునే అధికారం మీకు ఎక్కడుంది? సో వాక్ స్వతంత్రం అన్న దాంతో ఏది పడితే ఏది ఎలా పడితే నీ ఇంటి విషయాలు నువ్వు చూసుకో. నా ఇంట్లో ఏం చేయాలో నేను, నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావంటే నాకు చెప్పు, నేను మారే ప్రయత్నం చేస్తాను. నువ్వు నీ వల్ల నేను ఇబ్బంది పడితే నేను చెప్తా, నువ్వు మారే ప్రయత్నం చేయి. సమాజంలో రోడ్డు మీదకి వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉందాం, పరస్పరం బాగా ఉన్నాం. అంతే తప్ప నా ఇంట్లో ఒక పండుగ చేసుకుంటున్నాను, నువ్వు కల్లేరు చేసుకోవాల్సిన అవసరం లేదు, కుళ్ళుకోని అవసరం లేదు, అదీర్చి చేసుకోనక్కర్లేదు, పాపం మీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోనక్కర్లేదు. మా ఇంట్లో జరిగే పండుగను నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే అది నీ యొక్క వెర్రితనాన్ని, కుహనా మేధావిత్వాన్ని బయట పెట్టడం తప్ప దానివల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు. ఇంకొకటి మీరు అన్నారు ప్రస్తావిస్తూ, డబ్బులు విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటివి ఏదైనా చేయొచ్చు అని అన్నారు. అదేనండి, మళ్ళీ విద్యా సంస్థలు అవన్నీ పెట్టచ్చు, అలాంటివి కూడా చేస్తున్నాను కదా. అలాంటివి చేయకపోతే నీకు బాధ కలగాలి కనుక. ఇప్పుడు ఆ అయోధ్యలో అనండి, వారణాసిలో అనండి, ఇంకొక తిరుమలలో అనండి, ఎన్ని చోట్లైనా మీరు అనండి, ఈ యొక్క గుడిని ఆధారం చేసుకునేసి ఎంతమంది బతుకుతున్నారు? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కేవలం హిందువులు మాత్రమే లబ్ధి పొందుతున్నారా? కాదు కదా. ఎందుకు మరి ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి కదా. టీటీడీలో ఉన్న వాళ్ళందరూ, ఉద్యోగస్తులు అందరూ అవి వదిలేయండి, మనం సద్విమర్శనే తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుళ్ళో పూలు పెడుతున్నారు, ఆ పూలు అమ్మే వాళ్ళందరూ హిందువులా? ఇప్పుడు మేము పూలు కొనుక్కుంటాము, వాళ్ళు వేరే మతస్థులు. మేము ఇంట్లో పూలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు బతకట్లేదా? పోనీ సరే మేము గుడి తీసేస్తాము, మీరు ఇప్పుడు పూలు అమ్మే వారికి ఉపాధి కల్పించండి. ఎక్కడ కల్పిస్తారు? ఎలా కల్పిస్తారు? అంతే కదా. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. ఇలాగ ఒక గుడి మీద ఆధారపడి వివిధ మతాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు, వివిధ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు అంతమంది డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు అయోధ్యలో అక్కడ రావడం వల్ల హాస్పిటాలిటీ, టూరిజం, తర్వాత ఆధ్యాత్మికత, రీసెర్చ్, అక్కడ వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. కల్చరల్ రీసెర్చ్, దీన్ని మనం ఇంగ్లీష్లో ట్రికిల్ డౌన్ థియరీ అంటాము. అంటే ఒకదాన్ని పెట్టడం వల్ల దాని లాభం కిందికి అలా వస్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ తిరిగి వెళ్తుంది, మళ్ళీ అదంతా కథే ఫండ్ చేసుకుంటుంది. ఒకసారి మేము పెట్టాము, తర్వాత తనే మేనేజ్ చేసుకుంటుంది. అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. దీనివల్ల ఒక ఎకనామిక్ లబ్ధి జరిగిందే తప్ప అందరికీ ఎటువంటి నష్టం లేదు. నష్టం ఎక్కడుంది చూపించండి. కరెక్ట్. నష్టం లేని చోట నష్టం ఉంది అని నువ్వు 10 సార్లు వాదించడం వల్ల ఇంత సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ మీద ఏడుపు ఎలా ఉందంటే, ఇది కేవలం స్పష్టంగా చెప్పాలంటే హిందువుల మీద ఏడుపే.
ఇది ఎలా ఉంది, ఏ స్థాయికి చేరుకుంటుంది అంటే రేపొద్దున్న హిందువులు 3 పూటలు తింటున్నారు, వీళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళ వల్ల మైనారిటీలు ఆకలిగా ఉంటున్నారు, వీళ్ళు 2 పూటలే తినాలి అని చెప్పి కూడా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా ఉంది వ్యవహారం. ఏదైనా సరే డిగ్ చేయడం ఏదో ఒక మూలన అక్కడ ఎక్కడో ఒక చిన్న ఎర్రర్ కోడ్ పట్టుకుని నేను ఒక మాట ఆడినట్టుగా. నేను ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు నేను నా పని చేసుకుంటూ వెళ్తాను, ఇంకొకడికి పని లేదు, వాడికి పని ఎలా కల్పించుకోవాలో తెలియదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? నేను చేసే పనిని, మీరు చేసే పనిని తీసుకునేసి మన మీద బురద జల్లి వాడి యొక్క పబ్బాన్ని గడుపుకోవాలని అనుకుంటారు. అదే కదా మనకు చెప్తారు, ఇదర్ నువ్వు సంపాదించాలంటే గొప్పవాడు అవ్వాలంటే 2 మార్గాలు. ఒకటి, నువ్వు కష్టపడు సాధించు. 2, గొప్పవాడిగా ఉన్నవాడి మీద బురద జల్లు. ఇప్పుడు రామాలయం పైన, అయోధ్య మీద జరుగుతున్నది ఇదే. వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా అలాంటి ఘనకార్యాన్ని సాధించలేదు. ఇప్పుడు వాళ్ళకున్న ఈజీ మార్గం ఏంటి? దాని మీద బురద జల్లితే మీడియా ఛానల్స్ అన్నీ వాళ్ళని హైలైట్ చేస్తాయి. వాళ్ళు కూడా టీవీలో ఉంటారు. పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ అటెన్షన్ రాలేదనుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, సమాజం నుంచి, వాళ్ళ స్కూల్స్లో కూడా. ఇప్పుడు ఆ క్రేవింగ్ ఉంది, ఆకలి ఉంది, ఏం చేస్తాం మనం దానికి చెప్పండి? దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన సైడ్ నుంచి మనం ఇవ్వాల్సిన ఇంజక్షన్లు మాత్రం ఇస్తూ ఉండాలి. ఇప్పుడు రోగం ముదిరితే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి చిన్న చిన్న టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మన వీడియోల రూపంలో అలా ఇస్తూ ఉండాలన్నమాట. అది కూడా వాళ్ళని బాగు చేయడానికే, వాళ్ళ మీద ద్వేషంతో కాదు. అలాగే ఈ ప్రోపగండాల్లో భాగంగానే చాలామంది సెక్యులర్స్ కూడా కొంతమంది ఏమంటారంటే, సెక్యులర్ హిందువులు, ఎందుకయ్యా అసలు అదొక మసీదు కదా, దాన్ని కూల్చి ఒక మందిరం కడితే దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే చరిత్ర మరిసిపోతే బానిసలు అవుతారు అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇది అంటే ఇక్కడ అంతకుముందు ఏముంది అనేది ఇంపార్టెంట్ కదా. సెక్యులర్ అన్న పదం చాలా కన్ఫ్యూజ్డ్గా వాడుతున్నామండి మనము. సెక్యులరిజం అని అంటే ఒక మతాన్ని అనగదొక్కి మిగతా మతాలని ప్రోత్సహించడం కాదు. సెక్యులరిజం అంటే ఏదర్ అన్ని మతాలకు ఈక్వల్ ప్రాధాన్యతని, గౌరవాన్ని ఇవ్వు, లేకపోతే ఏ మతాన్ని పట్టించుకోవద్దు. ఈ 2 రకాలుగా చూడొచ్చు. ఏది జరిగినా హిందువులు అడ్జస్ట్ అవ్వాలి అంటే ఎందుకు? ఇది ఫైన్. ఇప్పుడు గుడి వద్దు, మసీదు ఉంది కదా అని అంటావు. ఇదే రేపు నీ ఇల్లు కూలిస్తే అంటావా? నీ ఇంటికి వచ్చి నీ పక్కింటి వాడు, మన పక్కింటి వాడు వాడి కార్ పార్కింగ్లో కాకుండా మన ఇంటి ముందు ఉన్న పార్కింగ్లో పెడితే ఒప్పుకుంటున్నావా? విషయంలోనే నువ్వు ఒప్పుకోవు. నీ ఇంటి ముందు నీ ఇంటినేమి దౌర్జన్యంగా లాక్కోలేదు వాడు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి నీకు చెప్పకుండా నీ ముందు కారు పెట్టాడు పార్కింగ్ నీ ఇంటి ముందు. ఒప్పుకుంటున్నావా? ఆడితే వెళ్ళి గొడవ వేసుకుంటున్నాం, అదంటున్నాం, ఇదంటున్నాం, బోల్డ్ వేస్తున్నాం మనం. ఇప్పుడు అపార్ట్మెంట్లలో చూడండి, మా పార్కింగ్లో కారు పెట్టారు, మా పార్కింగ్లో సైకిళ్ళు పెట్టారు, తీసేయండి ఇమీడియట్గా, అది ఇది అని ఎన్ని గొడవలు చూడట్లేదు మేము. ఒక చిన్న కార్ పార్కింగ్ లాక్కోలేదు, ఒక టెంపరీ యూజ్ చేస్తేనే అంత బాధపడుతున్నావే. చరిత్ర ఎవడి చరిత్ర? నీ చరిత్ర, నా చరిత్ర కాదు. మనిషిలా బ్రతికితే దేవుడి కంటే గొప్ప అని రుజువు చేసిన ఒక అవతారమూర్తి చరిత్ర. రామచంద్రుడి చరిత్ర, సీతమ్మ చరిత్ర, లక్ష్మణుడి చరిత్ర, దశరథుడి చరిత్ర. అంతగా కావాలనుకుంటే రావణాసుడి చరిత్ర. అర్థమైందా? ఈ చరిత్ర ఎవరిది? ఎవరి ఉనికికి సాక్ష్యం? మన ఉనికికి సాక్ష్యం. నీ పిల్లాడు ఈరోజు గుడి మీద ఉన్న బొమ్మ దేనికి అని అంటే అది ఏదో ఒక పిచ్చి బొమ్మ లేరా అని చెప్పి తప్పించుకుంటున్నంత ఈజీ కాదు చరిత్ర నిలబెట్టడం అన్నది. ప్రవీణ్ మోహన్ గారు మీరు వీడియోలు చూసుంటారు. ఇమేజ్ తీసుకునేసి దాంట్లో టెలిస్కోప్ పట్టుకున్నారా, కత్తి పట్టుకున్నారా, బలపం పట్టుకున్నారా, పలక పట్టుకున్నారా, అసలు వాళ్ళు ఆడ మగ ఏం చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారా, అంత అనాలిసిస్ చేయగలుగుతున్నారు. అంటే గుడి మీద చెక్కిన ప్రతి శిల్పం యొక్క విలువ అంత. అది చరిత్ర. అది చెప్పడం చేతగాక నువ్వు తప్పించుకుంటున్నావు. నీ చరిత్రని తెలియదు, నువ్వు చెప్పలేకపోతున్నావు. అలాంటిది ఇప్పుడు రాముడి చరిత్రని చెప్పాలన్న ప్రయత్నం చేస్తూ గుడి కడుతూ ఉంటే మనకెందుకులే అని నువ్వు అంటున్నావు. రేపు నీ ఇంటి మీదకి వస్తుంది. నువ్వు సెక్యులరిజం ముసుగులో ఈరోజు తప్పించుకోవచ్చు కనుక 10 మంది ముందు అబ్బా వీడు ఉదార స్వభావుడు అని చెప్పించుకోవడం కోసం నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చు కనుక. కానీ రేపు నీ ఇంటికి ఈ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు నిన్ను ఉదారుడు అని పొగుడుతున్న ఏ ఒక్కరూ నీతో నిలబడరు. ఎందుకంటే నీ ఇంటికి విలువివ్వని నువ్వు నీ చరిత్రకు విలువివ్వలేవని అర్థమైపోయింది. ఎప్పుడైతే నీ చరిత్రకు విలువివ్వలేదో వాళ్ళ చరిత్రకి విలువివ్వని అర్థమైపోతుంది వాళ్ళకి. తప్పకుండా నిన్ను ఏకాకిని చేస్తారు. ఈ రోజుకైనా మనం ఈ మౌఢ్యాన్ని, ఈ వాదాన్ని ఆపేసి ఇది నాది, ఇది నా చరిత్ర. రాముడు ఉన్నప్పుడు హిందుత్వం లేదండి. అదొక సమసమాజం, సనాతన ధర్మం, ఎప్పటి నుంచో వస్తున్న ధర్మం అది. మనం దానికి ఒక హిందూయిజం అని పేరు పెట్టుకున్నాం. ఎవరో వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళ మతాలు మన మీద రుద్దినంత మాత్రాన ఆ మతం పోదు కదా, ఆ ఆచరణ పోదు కదా.
రాముడు ఆ రోజు మనకి నేర్పించిన మానవత్వం ఈ రోజు మన దాకా కొన్ని లక్షల సంవత్సరాల కిందట వచ్చాడు రాముడు. ఈ రోజు కూడా రాముడు అన్న వెంటనే నరాల్లో మనకందరికీ ఏదో తెలియని దాన్ని ఏమంటారు గూస్ బంప్స్ వస్తాయి మనకి. అటువంటి అదే ఇక్కడ పాయింట్ అదే, వీళ్ళు చరిత్ర మర్చిపోవడం వల్ల ఈ బానిసపు లక్షణాలు, ఈ నిస్తేజపు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ బాబర్ అనేవాడు మసీదు కట్టకముందు, అది మసీదు కూడా కాదంటారు, బాబర్ కట్టిన ఏదో ఒక నిర్మాణం కింద పరిగణిస్తారు చరిత్రకారులు. సరే అదని మసీదే అనుకుంటే దానికి అంతకుముందు ఏముంది అక్కడ అని ఒక చిన్న పాయింట్ మీద బేస్ చేసుకుంటే ఇది కదా మన అసలు చరిత్ర, ఇప్పుడు కదా మనం తలెత్తుకోవాలని అనిపిస్తుంది. సో దాన్ని ఎలాగూ పక్కకు పెట్టేశారు. ఇప్పటికైనా తెలుసుకుంటారేమో చూద్దాం. వాళ్ళు ఈ రోజుకు మారకపోయినా కానీ రేపు వాళ్ళకు ఒక ఉనికి ఉండదు. అయోధ్య వరకు కాదండి, నీ ఊర్లో వచ్చిన గుడికి సంబంధించిన సమస్యలు నువ్వు పాల్గొనలేకపోతే నిన్నెవరు గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండదు. అవును. సో అట్లీస్ట్ అయోధ్య లెవెల్లో నువ్వు ఊహించలేకపోయినా నీ ఊరి పరిధిలో, నీ వీధి పరిధిలో ఉన్న ఆలోచించి నీ చరిత్రను నువ్వు కాపాడుకోవాలి. ఇది నా వీధి, ఈ వీధిలో వీడన్నవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగలగాలి. అంటే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా అనిపిస్తుంది అనమాట. వీళ్ళు కేవలం అంటే మన మీద దాడులు చేసినటువంటి తురష్కులు వీళ్ళందరూ కూడా కేవలం ఆలయాల మీద వారి నిర్మాణాలే కట్ల, మన మెదడు మీద ఇంకో మెదడు పొర కూడా వేస్తారు, మన తల మీద కూడా ఇంకో తల పెట్టేసి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. మెజారిటీగా వాళ్ళందరూ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. దాదాపు మీరన్న పాయింట్ కరెక్టే. దాదాపు మొదట్లో జరిగిన దండయాత్రలన్నీ దోచుకోవడం కోసం జరిగాయి, దోచుకోవడం మాత్రం కోసం జరిగాయి స్టార్టింగ్లో. ఎందుకంటే ఇక్కడ సంపద ఎక్కువ ఉందని చెప్పి దోచుకోవటము అలా జరిగాయి అనమాట. తర్వాత కొంచెం మతమౌఢ్యం స్టార్ట్ అయింది. మతమౌఢ్యం స్టార్ట్ అయిపోయేసి దాంతో రూలింగ్లోకి రావాలంటే మతమౌఢ్యం ఎలాగ ఉండాలి, మతమౌఢ్యం వచ్చింది. ఆ మతమౌఢ్యం అంతా దానివల్ల టెంపుల్స్ నాశనం చేయడం అవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా బానిసత్వం అన్నది, ఇప్పుడు నేను చెప్పిందంతా బానిసత్వం కాదు కానీ భయంతో ఉండేది అంతా. అంటే భయంతో వాళ్ళు చంపేస్తారన్న భయంతో జరిగింది. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీని చేశారనమాట. ఏంటి ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే సమాజంలో కులాలను పెట్టి డివైడ్ చేశారు, ఆఫీసుల్లో కులాలను పెట్టి డివైడ్ చేశారు, ఉద్యోగాల్లో కులాలను పెట్టి డివైడ్ చేశారు, ఇంట్లో కూడా భార్యాభర్తలు జెండర్ పెట్టి డివైడ్ చేశారు. సో సమాజాన్ని ఎన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయాలో అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేసి నీ ఉనికి లేదు, నీకు ఉనికి ఉంది అని చెప్పిన వాళ్ళని ఊచకోతలు కోశారు. ఆ ఊచకోతలు కోయటం వల్ల ఇది నీ ఉనికి అని చెప్పేవాడు లేడు. ఈ నీ ఉనికి అని చెప్పేవాడు లేనప్పుడు వీడేం చెప్తే అదే నిజమైపోయింది. సో మనకు ఆ పాశ్చాత్యులు ఏదైతే చెప్పారో నీది కల్చర్ కాదురా, నీకు బట్టలు కట్టుకోవడం రాదు, నేను బట్టలు కట్టుకోవడం నేర్పించాను నీకు అని చెప్పాడు వాడు. అప్పుడు మనం అయ్యా బాబు అవునండి మాకు బట్టలు అంటేనే తెలియదండి అని. వాడు బట్టలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు, ఇండియాలో పండించి అక్కడికి తీసుకెళ్ళి ఆ బట్టలు తయారు చేసి మనకే వచ్చి అమ్మాడు వాడు. వాడికి పత్తి అంటే ఏంటో తెలియదు వాడికి. అలాంటి నేను అనేది ఏంటంటే అలాంటి వాడి దుర్బుద్ధిని డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా మన మీద అప్లై చేసి విచ్ఛిన్నం చేశారు. దాని ఎఫెక్ట్ ఈ స్లేవరీ, ఈ బానిసత్వం అన్నది. అది ఇప్పటికి కూడా మనలో ఎందుకు ఉంది అని అంటే మెయిన్గా విద్యా వ్యవస్థ. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఈరోజు కూడా బ్రిటిషర్లు మనకు ట్రైన్ కట్టించారు, బ్రిటిషర్లు మనకి ఇది ఇచ్చారు, బ్రిటిషర్లు మనకు ఆ టవర్లు కట్టారు, ఇది కట్టారని నేర్పిస్తున్నారే తప్ప బ్రిటిషర్లు ఈ అన్యాయం చేశారు, ఈ అన్యాయం చేసినా కానీ ఇలాంటి వాళ్ళు నేను ఈ మధ్యకాలంలో ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నాను, పేరు ఎందుకు మన భగత్ సింగ్ని రెవల్యూషనరీ టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నారు. విప్లవకారుని రెవల్యూషనరీ అని పెట్టేయచ్చు కదా, టెర్రరిస్ట్ అన్న ట్యాగ్ చేశారు. నాకు చాలా బాధ వేసింది. ఏంటండి ఇది అని అంటే టెక్స్ట్ బుక్ అలానే ఉంది. మరి అంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు, ప్రచురణల నుంచి ప్రేరణ పొందాడేమో. మరి నేను అనేది ఏంటంటే పిల్లలకి అదే కదా నేర్పిస్తున్నాం. పిల్లలకి అది నేర్పిస్తున్నప్పుడు పిల్లల బానిసత్వం ఎప్పుడైతే భగత్ సింగ్ ఒక హీరో అని మనం నేర్పిస్తామంటే వాళ్ళు కూడా ఒక ఉత్తేజం ఉంటుంది. అలా కాకుండా వాడు ఒక తీవ్రవాది, ఉగ్రవాది అని మనం మాట్లాడామనుకోండి, వాడిలా ఇంకా నేను కావాలి వెనక్కి వెళ్తారు. అదే వారి ఎజెండా కూడా అదే. ఈ 70 సంవత్సరాల నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. స్వాతంత్ర్యానంతరం కూడా మన చేతుల్లో ఉన్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు అనేవి చోటు ఇప్పుడు జరుగుతున్నాయి, సంతోషించాల్సిన విషయం. అటువంటి అసలైన పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. అటువంటి అంటే ముఖ్యంగా విద్యార్థులు ఒక 5 నుంచి 10 సంవత్సరాల వయస్సులో ఆ దశలో విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విలువలు నేర్చుకోవడానికి ప్రత్యేకంగా అధ్యయనం చేసి పుస్తకాలు తయారు చేసిన పని లేదు. మనకి ఇతిహాసాలు ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా రామాయణం ఉంది. మీరు దానికి సంబంధించినటువంటి పరిశోధనలోనే ఉన్నారు. తవాస్మి అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. సో ఇదే ఆ తవాస్మి అనే పుస్తకం. దీన్ని గ్రంథం అని కూడా మనం
పిలవచ్చు. ఎందుకు అంటే రామాయణాన్ని అత్యంత సరళముగా దీంట్లో ఒక కొత్త కోణంలో ఆవిష్కరించారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే గనక తల్లిదండ్రులు వారి పిల్లలతో చక్కగా రామాయణాన్ని ఆహ్లాదకరంగా ఆనందకరంగా చర్చించుకోవచ్చు. చదవడం అంటే కష్టం కాబట్టి చర్చ అనేది చాలా సులువు కాబట్టి నేను చెప్తున్నా, చర్చించుకోవచ్చు అని. ఒక ప్రశ్న, సమాధానము, అందులో ఒక చక్కటి అనుభూతి, ఇన్నింటి సమ్మిళితమే ఈ తవాస్మి అనే పుస్తకం. ఇప్పుడు మేము ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ పుస్తకం మీదనే త్వరలో మన బీ స్పిరిచువల్ టాక్స్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని చిన్న చిన్న నిడివి గల వీడియోల రూపంలో వాటన్నింటినీ కూడా అందించబోతున్నాం. తప్పకుండా మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి, ముఖ్యంగా పిల్లలకి. సో ఈ పుస్తకం మీద సిరీస్ చేయబోతున్నాం. ఇందులో మీకు చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ పుస్తకం కావాల్సిన వారు కూడా కనిపిస్తున్నటువంటి వివరాల ఆధారంగా పొందవచ్చు. సో ఇప్పుడు ఈ తవాస్మి అనే పుస్తకం విషయానికి వస్తే దీంట్లో మీరు పొందుపరిచినటువంటి ప్రాథమిక విషయాలు అంటే ఏం చెప్తారు? అంటే రామాయణము చదివితే ఎన్ని విలువలు పొందుతారు? అంటే రామాయణం చదివిన దాంతో సమానంగా చాలామంది చదివిన వారు నాకు చెప్తూ ఉన్నారు, అబ్బాయి చాలా బాగుంది ఈ పుస్తకం, తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పి. అంటే ఏ విధముగా మన వారికి అంటే తక్కువ సమయంలో అర్థమైపోయేలా చెప్తారు? ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది ఒక చర్చలాగా ఉంటుంది. ఒక తండ్రికి కూతురికి తల్లికి మధ్య జరిగే చర్చలాగా ఉంటుంది అనమాట. సో కూతురు ప్రశ్నిస్తూ ఉంటుంది, తండ్రి ఆధారపూరితమైన సమాధానాలు ఇస్తూ ఉంటాడు. ఆధారం అంటే వాల్మీకి రామాయణం, భగవద్గీత, ఈ రెండింటిని ఆధారంగా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది ఒక టెక్స్ట్ బుక్ లాగా రూపొందించడం జరిగింది. టెక్స్ట్ బుక్ లాగా అంటే ఒక పాఠం, ఒక రోజు డిస్కషన్, దాని తర్వాత దానికి సంబంధించిన మేము గొప్పగా చెప్పుకోదగిన విషయం ఏంటి అని అంటే ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా ఏ గ్రంథానికి ఒక టెక్స్ట్ బుక్ రూపం లేదు. ప్రపంచ చరిత్రలో రామాయణానికి అండ్ మిగతా ఏ గ్రంథానికైనా ఒక టెక్స్ట్ బుక్ రూపం ఇవ్వగలిగిన ఒక నూతన విద్యా విధానం అనమాట. దీంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. మనము ఈ అంశాలన్నీ కొనుక్కున్న వాళ్ళు లేకపోతే తెచ్చుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. మనము రామాయణంలో నుంచి ఎటువంటి విలువలు సునాయాసంగా సులభంగా నేర్చుకోవచ్చు, ఈ పుస్తకంలో వాటిని ఎలా పొందుపరిచామన్న దాని రెండు అంశాలు మాట్లాడుకుందాం. రామాయణంలో మొదటి శ్లోకం తీసుకుందాం. రామాయణంలో మొదటి శ్లోకం ఏంటి అని అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ మునిపుంగవం. ఏంటి ప్రశ్న? ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటి అని అంటే నారదుడిని వాల్మీకి ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు తర్వాత శ్లోకాల్లో ఉంది. కోన్ వస్మిన్ సాంప్రతంలోకి గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్య అని ఒక 16 గుణాలు చెప్తాడనమాట. ఈ 16 గుణాలు ఉన్న మనిషి ఎవరున్నాడు అని అడుగుతాడు. నెక్స్ట్ 3 శ్లోకాలలో. కానీ మొదటి శ్లోకంలో బయటి వ్యక్తి జస్ట్ ఏం తెలియని వాడు చదివితే కనిపించేది ఏంటంటే నారదుడిని వాల్మీకి ప్రశ్నించాను, ఇంతే పైపైన చదివేవాడికి. కానీ ఈ యొక్క శ్లోకాన్ని మన పూర్వాచార్యులు, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఇన్ రామాయణం, దాని మీద స్పెండ్ చేసిన వాళ్ళు అనేక విధాలుగా దీన్ని అనాలిసిస్ చేశారు. ఒక్క అనాలిసిస్ నేను చెప్తాను. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం అన్నారు. నారదుడు అని చెప్పడానికి ముందు ఆయనకు ఉపయోగించిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన పేరు తర్వాత మన క్వాలిఫికేషన్స్ పెట్టుకుంటున్నాం. శ్రీరామ్ BA LLB MCOM MSc అని. కానీ నారదుడి పేరు వాడడానికి ముందు ఆయన క్వాలిఫికేషన్స్ వాడారు. చూసారా గొప్పదనం ఎక్కడుందో? మన తర్వాత మన క్వాలిఫికేషన్స్ అంటే మనకు ప్రయారిటీ, క్వాలిఫికేషన్స్ కాదు. కానీ నారదుడికి ముందు తన క్వాలిఫికేషన్స్ వచ్చాయి. తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం నారదం. అంటే 3 అంశాలు ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటి అవి 3 అని అంటే తపస్వాధ్యాయ నిరతం, తపస్సు అంటే ఒక దాని మీద తదేక ధ్యానం. అంటే తను నేర్చుకోవలసినది ఏదో ఉంది, తను నేర్చుకోవలసిన దానికోసం చేసే ప్రయత్నం, ఎటువంటి అటు ఇటు దొరలకుండా చేసే ప్రయత్నానికి తపస్సు అని పేరు. తపస్సు అంటే నారదుడు ఒక తపస్వి, ఆయన ఒక గొప్ప తపస్యాని. అంతేనా అంటే తను నేర్చుకున్న దాన్ని స్వాధ్యాయ నిరతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే చెప్తున్నాడు అనమాట, మనం తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. నారదుడు ఎలాంటి వాడు? తెలుసుకునేవాడు, తెలుసుకునే దానికి తపస్సు లాంటి ప్రయత్నం చేసేవాడు, తెలుసుకున్న దాన్ని ఆచరించేటప్పుడు కూడా తపస్సులాగానే ఆచరించేవాడు. ఇది నారదుడు ఒకటి. నెక్స్ట్ వాగ్విదాంబరం. నాకు తెలిసింది,
నేను మీకేం చెప్పలేకపోతున్నాను, దానివల్ల ఏం ఉపయోగం కదా. తెలిసినది స్పష్టంగా 10 మందికి చెప్పగలగాలి, అనర్గళంగా చెప్పగలగాలి, 10 మందికి సూటిగా కొద్ది మాటలలో ఎక్కువ భావం కమ్యూనికేట్ అయ్యేటట్టు చెప్పగలగాలి. వాక్ విదాం వరం, వాక్ విధులు అంటే మాటలు మాట్లాడటంలో గొప్పవారిలో శ్రేష్ఠుడు అంట నారదుడు. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ముని పుంగవం. పుంగవం అంటే గొప్పవాడు, మునులలో గొప్పవాడు. ముని అంటే ఏంటి ఇక్కడ అంటే మనకు సాధారణ నిర్వచనం ఏంటి అంటే ముని అంటే మౌనముగా ఉండువాడు. నా ప్రశ్న ఏంటంటే మౌనంగా ఉండేవాడు వాక్విదాంబరం ఎలా అవుతాడు? మౌనంగా ఉన్నవాడు చెప్పగలుగుతాడు ఏదన్నా. మీనింగ్ అలా తీసుకోకూడదు, కాంటెక్స్చువల్గా తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చెప్పటం ఏంటంటే ముని అంటే మౌనంగా ఉండువాడు. దేంట్లో మౌనంగా ఉండువాడు? అనవసరమైన విషయాల్లో మౌనంగా ఉంటూ తన లక్ష్యం ఏదో దాని పట్ల ప్రయాణం కొనసాగించువాడు. ఇంగ్లీష్లో దీన్ని మనం ఫోకస్ అని అంటాం, తదేక ధ్యానము. సో వాల్మీకి నారద మహర్షికి ఉన్న 3 గుణాలు ఏంటి? నేర్చుకునేవాడు, ఆచరించేవాడు, చక్కగా స్పష్టంగా చెప్పగలిగేవాడు, అండ్ అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడు. ఇది ఎవరి గుణాలు? నారదుడికి. అంటే ఒక గురువుకు ఉండాల్సిన గుణాలు. మన విద్యా వ్యవస్థ ఒక గురువులో తీర్చిదిద్దాల్సిన గుణాలు మొదట ఇవి. సో మీరు ఇప్పుడు రామాయణంలో మొదటి శ్లోకంలోనే ఇంత అంతరార్థాన్ని చెప్పారు అంటే ఇంతంటే ఇది ఇంతే, ఇంకా చాలా ఉంది దీంట్లోనే చాలా ఉంది. ఇలా గనక తెలుసుకోగలిగితే, ఇలా గనక మన ఇతిహాసాలని పట్టుకోగలిగితే జీవితంలో ఇంకొక పుస్తకం అవసరం లేదండి. ఇంకొక పుస్తకం కానీ, ఇంకొక గ్రంథం కానీ, ఇంకొక కోర్స్ కానీ, ఇంకొక క్లాసులకు ఏది అవసరం లేదు. ఒక్క శ్లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం తెలుసుకొని ఆచరించగలిగితే చాలా. భగవద్గీత అంటారా, భగవద్గీత చేయండి. రామాయణం అంటారా, రామాయణం చేయండి. ఇంకోటి అంటారా, ఇంకోటి చేయండి. ఏదైనా అదే ఇక్కడ మన వాళ్ళకు కూడా తెలియాల్సింది. తవాస్మి అనే ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో మీకు ఇంత స్పష్టమైన వివరణలు ఉంటాయి. ఒక్కో శ్లోకాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విషయంలో, అంటే మేబీ 1-2 మీకు సారూప్యంగా ఉంటాయేమో కానీ ఓహో ఇలా కూడా చూడొచ్చా అని ఆశ్చర్యపడేలాగానే ఉంటాయి. సో అందుకనే మనం కూడా సిరీస్ చేయబోతున్నాం. సిరీస్ చేసిన అన్ని విషయాల్ని స్పృశించలేం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాలని మీ దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. మీరు ఒక శ్లోకం దాని గురించి శ్లోకంలో జస్ట్ 3 పదాలు చెప్పారు. 3 పదాలు చెప్పారు, కరెక్టే. ఈ 3 పదాలు ఎవరికి ఉన్నాయి? నారదుడికి ఉన్నాయి. నారద అంటే ఏంటి మీనింగ్? నారా అంటే జ్ఞానము, దా ఇచ్చువాడు. నారా అజ్ఞానము, దా ఛేదించువాడు. సో ఒక గురువుకు ఉండాల్సిన లక్షణం ఏంటి? తాను సంపాదించిన జ్ఞాన భాండాగారాన్ని మొత్తం ఇవ్వాలి అన్న కోరిక కలిగి ఉండాలి. అంతా సంపాదించుకున్నాను, నేను ప్రాక్టీస్ చేశాను, నేను గొప్పవాడిని, అబ్జర్వ్డ్గా ఉన్నాను, అదే ఫోకస్డ్గా ఉన్నాను, చక్కగా మాట్లాడగలుగుతాను, కానీ పక్కనోడికి మాత్రం ఇవ్వను. అది గురువు లక్షణం కాదు. ఆ పేరు నారదుడి పేరే అంత అద్భుతం. నారము అంటే నారా జ్ఞానము, దా ఇచ్చువాడు. జ్ఞానమును ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు, తన జ్ఞానముతో అజ్ఞానాన్ని ఛేదించువాడు. ఈ 5 అంశాలు గురువుకు ఉండాలి. ఇంత ఉదారత ఉండగలిగితేనే గురువు అన్న పదానికి మనం ఆ వ్యక్తికి అర్హత ఉన్నట్టు. నేటి గురువులు ఎలా ఉన్నారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గురువు అనే పదానికే సమతూకంగా లేని వారు ఉన్నారు. నెక్స్ట్ శిష్యుడి గురించి లక్షణాలు చూద్దాం. వాల్మీకి అందులోనే వస్తుంది, దాంట్లోనే సేమ్ శ్లోకంలోనే. తపస్వి వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ అన్న ఒక వర్డ్. నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం. వాల్మీకి అన్న వ్యక్తి పరిపప్రచ్చ వేశాడు. ఈ వాల్మీకి ఉన్న అడ్జెక్టివ్ ఏంటంటే తపస్వి. ఓకే, తపస్వి అంటే ఏంటి? ఈయన కూడా తపస్సు చేస్తున్నాడు. ఎలాంటి తపస్సు చేస్తున్నాడు అని అంటే, నాకు తెలియంది ఏదో ఉంది, అది తెలుసుకోవాలి అన్న తాపత్రయం అన్న తపస్సును చేస్తున్నాడు ఈయన. సో శిష్యుడికి మొదటగా ఉండాల్సింది క్యూరియాసిటీ, కుతూహలం. ఈ తపస్వి అన్న పదం కుతూహలాన్ని చెప్తుంది. కుతూహలం ఉంటే సరిపోదు. కుతూహలం ఉంది కదా అని చెప్పేసి అరే త్వరగా అని చెప్పేసి గురువుని సంబోధించచ్చా? పరిపప్రచ్చ. పప్రచ్చ అంటే ప్రశ్నించను, పరిపప్రశ్న అంటే బాగుగా ప్రశ్నించను. బాగుగా ప్రశ్నించనంటే వినయపూర్వకంగా ప్రశ్నించను. అంటే ఎదుటి వ్యక్తిని మనం అడిగితే అబ్బా వీడికి మనం చెప్పాలరా బాబు అని అనిపించేటట్టు ప్రశ్నించాడంట. సో నువ్వు అడగాల్సిన తీరేంటి? వినయము, హ్యూమిలిటీ అని అంటాం మనం. సో మొదటిది క్యూరియాసిటీ, నెక్స్ట్ హ్యూమిలిటీ.
ఇదే వాల్మీకిని మనం ముందు చూసామనంటే పాపం అడవిలో స్టోరీ ఉంది కదా, దోచుకుంటూ ఉంటాడు, మునులు నాయనా నువ్వు రామమంత్రాన్ని చేసుకోని చెప్పారు, కాంట్రాస్ట్ ఇంకా చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడున్న గొప్ప గుణం ఏంటనంటే మునులు చెప్పిన తర్వాత దాని మీద విశ్వాసంతో ఆయన తపస్సు చేశాడు. అందుకే ఒకప్పుడు దొంగగా ఉన్నా తర్వాత రామాయణం అంటే చరిత్ర ఎన్ని లక్షల సంవత్సరాలైనా సాగే చరిత్రను నిర్మించగలిగాడు ఆయన, చరిత్రను పొందుపరచగలిగాడు ఆయన. సో గురువుల మీద విశ్వాసం. సో మొదటిది క్యూరియాసిటీ, నెక్స్ట్ హ్యూమిలిటీ. అంటే క్యూరియాసిటీ అంటే కుతూహలము, తర్వాత హ్యూమిలిటీ అంటే వినయము, తర్వాత ఆచార్య నిష్ట, గురువుల పట్ల నిష్ట కలిగి ఉండటం, విశ్వాసం కలిగి నువ్వు గురువు పట్ల నిష్ట అంటే ఆయన కాళ్ళ మీద పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా పడనవసరం లేదు. ఆయన చెప్పిన 1-2 మాటలు పాటించగలిగితే అదే ఆచార్య నిష్ట. ఆయన పాటించగలిగాడు. ఇంతేనా అంటే ఆయన పేరు చూడండి, వాల్మీకి. వాల్మీకి పేరు ఇంతకుముందు వృక్ష అని అంటారంట, కానీ ఆయన పేరు వాల్మీకి అయింది. ఎందుకయింది? ఆయన తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే చీమల పుట్టలు ఆయన మీద పెరిగిపోయాయి. సంస్కృతంలో పుట్టకు పేరు వాల్మీకము. ఆయన వర్షం పడితే ఆ వర్షానికి పుట్ట కరిగితే దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. అంటే తల్లి గర్భంలో నుంచి పిల్లాడు ఎలా అయితే బయటకు వస్తాడో పుట్ట గర్భంలో నుంచి వాల్మీకి బయటకు వచ్చాడు. అందుకని ఈయన తల్లి ఎవరైపోయారు? పుట్ట అయిపోయింది. పుట్ట పేరు వాల్మీకి, వాల్మీకము. ఆ పుట్టకు అనుసరంగా వాల్మీకి అని పేరు అయిపోయింది ఈయనకి. ఈయనకి ఇంకొక పేరు ఉంది, ప్రాచేతసుడు అని. ప్రచేతసుడు అంటే వరుణదేవుడు. వరుణదేవుడు కురిశాడు కాబట్టి, వరుణదేవుడి వల్ల తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాడు కాబట్టి వరుణదేవుడు తండ్రి అయిపోయాడు. ఆయన పేరు ప్రాచేతసుడు. సో శిష్యుడు ఎలా ఉండాలనంటే జ్ఞాన వర్షం నీ మీద కురిసినప్పుడు నీ అజ్ఞానాన్ని ఛేదించుకునేసి బయటికి వచ్చి గొప్ప వ్యక్తిలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయగలిగిన వాడివై ఉండాలి నువ్వు. 4వ అంశం. ఈ ఒక్కదాన్ని ఒక కామన్ నాలాంటి సంస్కృతం రానివాడు, రామాయణం పట్ల ఎక్కువ అవగాహన లేనివాడు కొద్ది రోజులు స్పెండ్ చేస్తే ఇంత విషయం తెలిసింది. ఈ గురువుకు సంబంధించిన అంశాలు, శిష్యుడికి సంబంధించిన అంశాలు మనం పొందుపరుచుకోగలిగితే విద్యా విధానం, విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే జ్ఞానము అన్నది మిగతా చోట్ల నుంచి ప్రసరిస్తూ ఉన్నా కానీ ఈ రోజుల్లో గురు శిష్యుల మధ్య ఉన్న, ఇంతకుముందు అలానే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఎందుకంటే చాలా టైం పిల్లలు స్కూల్స్లోనే ఉంటున్నారు. ఇలాంటి వ్యవస్థను మనం ఏర్పరచగలిగామనంటే ఎంత జ్ఞానాన్ని మనం అందించగలుగుతాం పిల్లల్ని. భావి తరాలు గర్వించేదగ్గ పౌరుల్ని తయారు చేయగలుగుతాం మనం. ఇలాంటి గురువులని, ఇలాంటి శిష్యుల్ని తయారు చేయాలి. గురువుగా వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడు నేర్చుకోవాల్సిన అంశాలు, శిష్యుణ్ణి నేను చెప్పుకుంటున్న ప్రతి ఒక్కడు పాటించాల్సిన అంశాలు. గురువుకు అర్హతలు కావాలి, శిష్యుడికి అర్హతలు కావాలి. అంటే ఇక్కడ కొంతమంది మళ్ళీ దీన్ని కూడా వక్రీకరించే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే రామాయణం చదివేస్తే ఇంజనీర్లు అయిపోతారా, డాక్టర్లు అయిపోతారా, అంటే రామాయణం ఒకటే చదవాలా అని. అంటే మనం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే వారు యాంత్రికమైనటువంటి విద్యా విధానంలో అంటే మిషన్లా కాకుండా మనుషుల్లాగా విలువలు కలిగినటువంటి వారుగా మారడానికి ఇదొక అవసరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తి మీ చేతికి ఇచ్చాను. కత్తి అన్నది ఒక ఆయుధము అనుకోవచ్చు, ఒక వనరులు, మనకు రిసోర్స్. అది ఇంజనీరింగు, డాక్టరు, లాయర్ అన్నది ఈ చేతిలో ఒక వనరు లాంటిది, ఆయుధం లాంటిది. మనకి ఈ కత్తిని దొంగ దేనికి ఉపయోగిస్తాడు? చంపటానికి, దోచుకోవటానికి ఉపయోగిస్తాడు. ఇదే కత్తి ఒక డాక్టర్ ప్రాణం పోయటానికి ఉపయోగిస్తాడు. ఈ విచక్షణను నీకు కలిగించేది రామ. నిన్నెవ్వడూ ఇంజనీరింగ్ చదవద్దనట్లేదు, లాయర్ చదవద్దనట్లేదు, క్రికెట్ ఆడద్దనట్లేదు. నువ్వు చేయాల్సినవి చేసుకో, కానీ నువ్వు చేసే పని నీకు నీ ఫ్యామిలీకి, నీ సమాజానికి ఉపయోగపడే రకంగా చేసుకో. ఈరోజు నువ్వు ఉన్నావు, రేపు నువ్వు ఉంటావో లేదో తెలియదు, కానీ పొయ్యే లోపల చేతులైనా మంచి చేయి. మంచి చేయలేకపోతే కామ్గా ఉండు, పాడు చేసి మాత్రం వెళ్ళకు. ఈ విలువలు మనకు నేర్చుకోవాలి కదా. నేర్చుకునే వ్యవస్థని రామాయణ వివని మనకి. అయితే ఈ విలువలు నేర్చుకోవటం వల్ల అంతకుముందు కేవలం కత్తి అని చూసిన వీడు ఈ రామాయణ, మహాభారత, భగవద్గీతల వల్ల తెలుసుకున్న విలువల వల్ల అది కత్తిలా కాకుండా ఒక ఆయుధంలా, ఒక ఆభరణంలా, దాన్ని ఎన్ని కోణాల్లో చూడొచ్చు, దాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు, సమాజ శ్రేయస్సు కోసం, వాడి శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవచ్చు అని వాడిలో ఆ సృజనాత్మకత కూడా ఏర్పడుతుంది. సో దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. రామాయణం ఒక్కటే చదువు అని మనం ఎప్పుడూ చెప్పలేదు నీకు, కానీ రామాయణం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. ఈరోజు మనం అయోధ్య రాముడిని మనం ప్రతిష్ఠించుకున్నాం, చాలా గర్వకారణం. మేం చేసే ప్రయత్నం ఏంటి అని అంటే అయోధ్యలో ఏ విధంగా అయితే రాముడు సుస్థిరంగా ప్రతిష్ఠింపబడ్డాడో మన జాతి
ప్రజల యొక్క మనస్సుల్లో రాముడు కూడా ప్రతిష్ఠింపబడాలి. మన మనస్సే అయోధ్య. మన మనసులలో రాముడు వెళ్ళాలి, మన మనస్సు అన్న అయోధ్య మీదకి రాముడు వెళ్ళాలి అంటే మాత్రం రామాయణమే దానికి మార్గం. ఎందుకంటే వాల్మీకి రామాయణమే మనకు అద్భుతమైన రామాయణం అండ్ ఆధారం. ఇది చరిత్ర. మిగతా రామాయణాలు ఉన్నాయి కానీ వాటిని ఇతిహాసం మనం. కాళిదాస్ రామచరితమానస్ ఇంకోటి వాటిని ఇతిహాసాలు అన్నాం, వాటిని రామాయణం అని అంటాం. కానీ వాల్మీకి రామాయణమే ఇతిహాసం. ఎందుకంటే అది చరిత్ర, ఇది ఇలా జరిగింది. సో అలాంటి ఆధారాన్ని తీసుకొని మనోపలకాల మీద అయోధ్య అంటే ఎవడు ఛేదించలేనిది. మన మనస్సుని కూడా సమాజ శ్రేయస్సు పట్ల, జాతి నిర్మాణం పట్ల చెరగని తరగని ఒక అయోధ్యలాగా మనం తయారు చేసుకోవాలంటే రాముడు మన మనసు మీదకి రావాలి. అదే రామావతారం యొక్క పరమార్థం. రావణాసురుని చంపడం మాత్రమే కాదు, మనిషిలా ఎలా బ్రతకాలో నేర్పించడానికి వచ్చిన అవతారం. మనలో ఉన్నటువంటి అసుర లక్షణాలని చంపడం కూడా రావణ సంహారం వంటిది. కరెక్ట్. అది యాక్చువల్గా మనకి రామాయణం చెబుతోంది అదే. అట్ ది సేమ్ టైం చాలామంది రామాయణం అంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం, వీటి గురించి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు, అలాగే తెలియకపోయి ఉండొచ్చు, గురు శిష్య గుణగణాలు కూడా మీరు విశ్లేషించడం జరిగింది. అలాగే ఇవి కాకుండా అంటే జనబాహుల్యంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా రామాయణం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ఇతర అంశాలు ఏమున్నాయంటారు? ఇప్పుడు ఈ గురు శిష్యుల అంశం ఇక్కడొక్క చోటే కాదు, మళ్ళీ వశిష్ఠుడి దగ్గర రామచంద్రుడి దగ్గర స్పృశింపబడుతుంది, విశ్వామిత్రుడి దగ్గర రామచంద్రుడి దగ్గర మళ్ళీ స్పృశింపబడుతుంది అనమాట. సో అనేక చోట్ల ఈ అంశాలు గురు శిష్యుడు. ఇప్పుడు అయోధ్య మనకు 500 సంవత్సరాల తర్వాత సాధించుకోగలిగామని అనుకుందాం, 500 అనుకుందాం. దీంట్లో ఎంతమంది త్యాగాలు చేశారండి, ఎంత ప్రయత్నం చేశారు. లాయర్ల దగ్గర నుంచి, స్వాముల దగ్గర నుంచి, ఆత్మత్యాగం చేసిన వారి దగ్గర నుంచి, కర సేవకులు, ఇంకొకరు అందరూ త్యాగాలు చేశారు. వాళ్ళందరి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మనం చూస్తున్న అయోధ్య. ఇలాంటి ప్రయత్నం జరగాలంటే ఎంత కృషి ఉండాలి మనకు రామాయణం చూడొచ్చు. సగరుడు అని ఒక చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో, రాముడి ముత్తాత. సగరుడికి 2 భార్యలండి. 2 భార్యల్లో ఒక భార్యకి ఒక కొడుకు అసమంజసుడు అని, ఇంకొక భార్యకి 60,000 మంది కొడుకులు. ఓకే. ఈ అసమంజసుడు అన్న అతను కొంచెం దారి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని సగరుడు దేశ బహిష్కరణ చేసిస్తాడు. కొడుకని కూడా దయతలచకుండా నిర్దాక్షిణ్యంగా నువ్వు జస్ట్ కట్టుబట్టలతో వెళ్ళిపోని పంపించేస్తాడు. అయితే ఈ అసమంజసుడి కొడుకు అంశుమంతుడు ఉంటాడనమాట. సో అంశుమంతుని సగరుడు చేరదీస్తాడు. ఈ సగరుడు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఇంద్రుడు తనకున్న భయాల వల్ల ఈ అశ్వాన్ని తీసుకెళ్ళేసి దాచిపెడతాడు. ఈ అశ్వం లేకుండా యాగం జరగదు. అందుకని చెప్పి సగరుడు ఏం చెప్తాడు, 60,000 మంది తన 60,000 మంది పిల్లలకి వెళ్ళి ఎతకండి, ఎతికేటప్పుడు తవ్వండి, పైన కింద అన్ని చోట్ల వెతకాల్సిందే మీరు, అశ్వం అయితే అశ్వం అంటే గుర్రం అయితే కావాల్సిందని చెప్తాడనమాట. వీళ్ళు వెళ్తారు, వెతుకుతారు, తవ్వుతారు, అయినా కనపడదు. తిరిగి తండ్రి గారి దగ్గరికి వస్తారు. అంటాడు ఇంకా ఎక్కువ తవ్వండి, భూమిని అంతటినీ తవ్వండి, తవ్వితే అక్కడ మీకు కనిపిస్తుంది, వెళ్ళండి అని చెప్తాడనమాట. అక్కడికి వెళ్ళి వీళ్ళు తవ్వుతూ ఉండగా 4 ఏనుగులు కనిపిస్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సైడ్ తూర్పు దిక్కున ఒక ఏనుగు, పశ్చిమాన ఒకటి, ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి. వాటి పేర్లు కూడా ఉంటాయి, మహాపద్మం, సుమనసం, భద్రము, ఇలా పేర్లు ఉంటాయన్నమాట. వాటన్నిటికీ నమస్కారం పెట్టుకుంటారు. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం సైడ్ తవ్వుతూ వెళ్తున్నప్పుడు కపిల మహర్షి కనిపిస్తాడు. కపిలుడు అంటాం చరిత్రకారుడు. ఆ కపిలుడి పక్కన ఈ గుర్రం కట్టి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ కపిలుడే ఇది దొంగతనం చేశారని చెప్పి ఆయన మీద యుద్ధానికి అదే కోపంతో వెళ్తారు, ఆయుధాలు పెట్టుకునేసి. ఆయన ఒకసారి కళ్ళు తీసి సౌండ్ అంతా వినేసి ఒక్కసారి హుంకరించేటప్పటికి భస్మం అయిపోతారు వాళ్ళు. ఎన్ని రోజులైనా వీళ్ళు రాలేదు. సగరుడికి డౌట్ వచ్చేసి నువ్వు వెళ్ళు నాయన అని చెప్పి అంశుమంతుని పంపిస్తాడనమాట. ఈ అంశుమాన్ ఏం చేస్తాడు, వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఆయన కూడా అదే ఏనుగులను చూసి ముందుకు వస్తాడు. ఇక్కడ ఆ భస్మాన్ని చూస్తాడు, గుర్రాన్ని చూస్తాడు. వాళ్ళ బాబాయిలు కదా, వాళ్ళ బాబాయిలకి తర్పణాలు అందిద్దామని చెప్పి నీరు తెచ్చి తర్పణాలు ఇస్తూ ఉంటే ఏం జరగట్లేదు. అప్పుడు గరుత్మంతుడు వచ్చి చెప్తాడు, నాయన వాళ్ళు కపిలుడి యొక్క కోపాగ్నికి బలయ్యారు కాబట్టి నార్మల్ది పనికిరాదు, దేవగంగ రావాలి, అప్పుడే జరుగుతుంది వాళ్ళకి అని చెప్తాడు అనమాట. సరే, ఇప్పుడు అది ప్రస్తుతానికి అక్కడ వదిలేసి గుర్రాన్ని తీసుకెళ్ళి యాగాన్ని పూర్తి చేస్తాడు.
అప్పుడు సగరుడు ఏ విధంగా పైన నుంచి దేవగంగను తీసుకురావాలి కిందికి అని ఆలోచించి ఆయన కాలం చేస్తాడు. అంశుమంతుడు కూడా ఏం చేస్తాడు అంటే తన పరిపాలన చేసి తన కొడుకైన దిలీపుడికి రాజ్యాన్ని అప్పగించి 32,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. కానీ దేవగంగను కిందికి దింపలేడు. ఆయన చేసిన తపస్సు వల్ల స్వర్గం వస్తుంది ఆయనకి. ఈయన కొడుకు దిలీపుడు కూడా అయ్యో మా ముత్తాతలకు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని తాపత్రయపడ్డాడు. కానీ ఏం చేయడు. తాపత్రయపడి ధర్మ పరిపాలన చేస్తాడు దిలీపుడు కూడా. కానీ ఆయన తపస్సు చేయటం అలాంటివి మనకు చరిత్ర రామాయణంలో లేదనమాట. దిలీపుడి కొడుకు భగీరథుడు ఇలా అంతా కాదు అని చెప్పేసి దిలీపుడి తర్వాత ఆయన రాజ్యం తీసుకునేసి ఆ రాజ్యాన్ని ఇచ్చేసి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మ కోసం. ఎలాగా పంచాగ్నులు అంటారు కదా, చుట్టూ 5 అగ్నులు పెట్టుకొని చేయి పైకెత్తి తపస్సు చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు. సరే ఆయన తపస్సుకు మెచ్చి ఆయన మన బ్రహ్మగారు సరే దేవగంగను తీసుకో, కానీ దేవగంగ పడే ధాతికి ఉద్ధృతికి భూమి తట్టుకోలేదు, శివుణ్ణి ప్రార్థించు పరమశివుణ్ణి అని అంటారన్నమాట. మరీ శివుడి కోసం ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడు వస్తాడు. శివుడు వచ్చిన తర్వాత అంగీకరిస్తాడు నేను పెట్టుకుంటానని. కానీ గంగ గర్వంతో వస్తూ ఉంటుంది నన్ను ఎవరు పట్టుకుంటారని. అప్పుడు మనకు చెప్తారనమాట అలా ఒక కంటితో చూశాడు శివుడు అని. జటనంతా ఓపెన్ చేసేసి గంగను మొత్తం తన తలలో బంధించేస్తాడు, జటాజుటంలో బంధించేస్తాడు. మళ్ళీ దేవతలు భగీరథులు అడుగుతాడు, స్వామి నేను ఇంత చేసింది దీనికోసమా, ప్లీజ్ వదలవయ్యా అని. అప్పుడు స్లోగా వదులుతాడనమాట. వదిలినప్పుడు గంగ ఎలా ప్రవహిస్తుంది, నీరు ప్రవహిస్తుంటే నురుగు వస్తుంటుంది. ఆ నురుగులో చేపలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, చేపలు క్రొకడైల్స్ ఉన్నాయి. ఈ వర్ణన చాలా బాగుంటుంది గంగావతరణం అన్న సరిగ్గా రామాయణం. అలా పోతూ ఉండగా జన్హు మహర్షి ఆశ్రమం ఉంటుందన్నమాట. ఆ మహర్షి తపస్సు చేసుకుంటుంటే పాపం గంగ ఆ మహర్షి ఆశ్రమాన్ని ముంచేసి ఆ కోపానికి ఆయన తాగేస్తాడు గంగను మొత్తం. సో శివుడి నోట్లో నుంచి వస్తుంది, ఆయన గంగ తాగేస్తున్నాడు, ముందుకు పోవట్లేదు. అప్పుడు మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తాడు, స్వామి దీనికోసం పొరపాటు అయిపోయింది క్షమించండి అంటే. అప్పుడు ఆయన చెవిలో నుంచి వదులుతాడు. నోట్లో నుంచి వదిలితే ఎంగిలి కదా, అందుకని చెప్పి చెవిలో నుంచి వదులుతాడు అనమాట. జన్హు మహర్షిలో నుంచి పుట్టింది కాబట్టి గంగకి జాహ్నవి అని పేరు. సో తను అలా వెళ్తే భగీరథుడి యొక్క ముత్తాతల యొక్క భస్మం మీద వెళ్తుంది, వారికి ముక్తి లభిస్తుంది. ఇదంతా అందుకే గంగ త్రిపదగా అని పేరు. త్రిపద అంటే 3 దేవలోకంలో, భూలోకంలో, పాతాళంలో 3 చోట్ల ప్రవహిస్తూ ఉంటుంది గంగ. ఈరోజు మనం గంగను ఎలా వాడుకుంటున్నాం? ఫుల్ పొల్యూటెడ్. ఆ గంగ రావడానికి ఎవడు కష్టపడ్డాడు? భగీరథుడు ఎన్ని రోజులు కష్టపడ్డాడు, ఎలా కష్టపడ్డాడు ఎవరికన్నా తెలుసా? భగీరథుల ముందు దిలీపుడు తపస్సు ప్రయత్నం చేయకపోయినా మదనపడ్డాడు. అంశుమంతుడు తపస్సు చేశాడు, సగరుడు తపస్సు చేశాడు. సగరుడు ఎంతో చింతించాడు. సగరుడి కుమారులు దేనికోసం? అశ్వమేధ యాగం కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం చేశారు. అది ఇంత ప్రయత్నం జరిగితే గంగ భూమి మీదకి వచ్చింది. మనం వీళ్ళలో ఎవరినైనా గుర్తుపెట్టుకుంటున్నామా? మన ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నాం. ఈరోజు అయోధ్య రామ జన్మభూమి, రాముడి ప్రతిష్ట కూడా ఇది. ఎంతోమంది ఎంతో త్యాగాలు చేశారు. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ద్రవ్య రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో ఎన్నో రూపాలుగా ఎంతోమంది భగీరథులు ఉన్నారు, ఎంతోమంది దిలీపులు ఉన్నారు, ఎంతోమంది అంశుమంతులు ఉన్నారు, ఎంతోమంది సగరులు ఉన్నారు. ఇంతమంది త్యాగానికి ఇది మనకు కనిపిస్తుంది. దీనిలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి లెసన్. ఏ విధంగా అయితే సగరుని కొడుకులు అకారణంగా ఎటువంటి స్పష్టత లేకుండా కపిలుడి మీద దాడి చేశారో, నువ్వు కూడా అలాంటి కోపానికి కానీ అలాంటి పైత్యానికి కానీ గురయ్యి మంచి వ్యక్తుల మీదకి, ఎస్పెషలీ భాగవతుల మీదకి, ఎవరైతే ధర్మనిష్ఠులైతారో వాళ్ళ మీదకి వెళ్ళావంటే నువ్వు కూడా భస్మం కాక తప్పదు అన్న లెసన్ కనిపించట్లేదా? ఇది పిల్లలకు నేర్పించాల్సిన అవసరం లేదా? రామాయణాన్ని అలా చదువుకుంటూ పోతే అలా దాంట్లో ఉన్న అంతరార్థం అర్థం చేసుకుంటే ఇలా అన్నట్టు. భూమిని 4 ఏనుగులు భరిస్తున్నాయని చెప్పారు. 4 ఏనుగులు అంటే ఇక్కడ భూమి, అక్కడ నిజంగా ఏనుగులు ఉన్నాయో నేను ఫోటో అయితే తీయలేదు, వాల్మీకి రామాయణంలో మెన్షన్ చేసింది కాబట్టి నిజము అని అనుకుంటున్నాము. కానీ దానికి వ్యంగ్యార్థం అంటే బాహ్యంగా మనకు కనిపించే ఒక అర్థం ఒకటి ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుందన్నమాట. ఆ అంతరార్థం ఏంటంటే ఈ భూమి అంటే ఒక మనిషి యొక్క ఆత్మ. ఈ ఆత్మ సాఫీగా నడవాలి అని అంటే 4 అంశాలు ఉండాలి. ఆ 4 అంశాలు ఏంటి అని అంటే వినయము, విధేయత, భక్తి, శ్రద్ధ, ఇలాంటివి మనకు ఉంటేనే మన జీవితం బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. వీటిలో ఏది లేకపోయినా కానీ
లైఫ్ అండ్ అర్త్క్వేక్, భూకంపం వస్తుంది. అంతే అంతే. అలా మన జీవితం కూడా కంపిస్తూ ఉంటుందన్నమాట. ఆ 4 ఏనుగులు ఆ 4 అంశాల యొక్క ప్రతీక. భూమి మనకు ప్రతీక. ఈ అంశం పిల్లలకు నేర్పించాలి కదా. నాయన ఏదైనా కోల్పో, ఈ 4టిని మాత్రం కోల్పోకు. ఎందుకంటే ఇన్ని రకాల ఉపమానాలతో, ఇన్ని అలంకారాలతో చెప్పొచ్చు అసలు విషయాలన్నీ కూడా కదా. భగీరథుడి ప్రయత్నం, ఎంతో తపస్సు చేశాడు, బ్రహ్మ వచ్చాడు, ఇచ్చేసేయచ్చు కదా. మళ్ళీ శివుడి కోసం ప్రయత్నం, శివుడి కోసం ప్రయత్నం, శివుడు ఒప్పుకున్నాడు, కానీ శివుడు మళ్ళీ బంధించాడు, మళ్ళీ దానికి ఒక ప్రయత్నం, మళ్ళీ రిక్వెస్ట్, మళ్ళీ ఇక్కడ ఒక రిక్వెస్ట్, ఒక 1000 సంవత్సరాలు 500 సంవత్సరాలు జను మహర్షికి, మళ్ళీ జను మహర్షి చేస్తారు రిక్వెస్ట్. ఇంతకు లాస్ట్కి ఆయన సాధించింది ఏంటి? ఆయనకైనా డబ్బు సంపాదించుకున్నాడు, లోకల్ వాళ్ళ తాతల కోసం నాయన నీ చరిత్ర, నీ కుటుంబం యొక్క వ్యవస్థను ఫాలో అవుతూ ఉంటుంది, ఆ సాంప్రదాయాన్ని కాపాడటం నీ బాధ్యత. నీ ఇంట్లో నీ పూర్వీకులు ఒక దేవుడికి అర్చన చేస్తున్నారంటే, నీ దాకా ఆ దేవుడు వచ్చాడంటే ఎంతో అదృష్టవంతుడివి. దానికి నువ్వు అర్చన చేయాలి, ఆహారం పెట్టాలి, దాన్ని నీ తర్వాత తరానికి అందించగలగాలి. కుటుంబ వ్యవస్థను కాపాడడం నీ బాధ్యత, కుటుంబం యొక్క ఆస్పిరేషన్స్ని కాపాడుకోవడం నీ బాధ్యత. ఈ విలువ నేర్పించద్దా పిల్లలకి? అంతే. ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, చిన్న చిన్న ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా కూడా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రయత్నం చూడండి. సో ఈ భగీరథుడి ప్రయత్నాన్ని చూసి, అంటే ఎన్ని సంవత్సరాలు ఎంత మదనపడి లోకోపకారం సంబంధించినటువంటి విషయంలో ఆయన ఉపయోగపడ్డాడనే అలాంటి విషయాలు కనుక పిల్లల మెదళ్ళలో నింపగలిగితే వాళ్ళు కూడా అంతే, అదే భగీరథ ప్రయత్నంతో వారు అనుకున్నది సాధ్యతే సర్వం. నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేసావంటే, ఒక చోట రాస్తుంది మన శాస్త్రంలో, నువ్వు 6 భాగాల ప్రయత్నం చేస్తే భగవంతుడు 1 భాగం సహాయం చేస్తాడు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే రివర్స్లో ఉంది. నీకు భగవంతుడు నీకు 1 భాగం చేస్తే భగవంతుడు 6 భాగాలు ఇవ్వాలని అనుకుంటాం అనమాట మనం. అందుకే దొంగ బాబాలు ఎక్కువైపోయారు. వాళ్ళు ఇస్తారేమో అని వీళ్ళు భ్రమపడడం వల్ల. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్, వాళ్ళ ఫాలోయింగ్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ చూసి ఒక వేదాలు కాదు, వాళ్ళు వేదాలు అంటారు, ఆ వేదాలకు అన్ని వక్ర భాషలు వాళ్ళే చెప్తారు, ఉన్న వేద భాషలు వక్ర భాషలు అంటున్నారు. యాక్చువల్గా ఈ అంశం మీద మీతో ఒక ప్రత్యేకించి, అంటే ఇందులో కలిపేస్తే మళ్ళీ, అంటే నేను అనేది ఏంటంటే, మన ప్రయత్నం 6 వంతులు ఉంటే భగవంతుడు 1 వంతు సహాయం చేస్తాడు. అలా కాకుండా నువ్వు 1 వంతు సహాయం చేసి భగవంతుడు 6 వంతులు సహాయం చేయాలంటే అది జరగని పని. జరగదు. అది సృష్టి విరుద్ధం, భగవంతుడు హర్షించడు. భగవంతుడు యుద్ధం మానేస్తానన్న అర్జునుడితో యుద్ధం చేయించాడే తప్ప తను యుద్ధం చేయలేదు. నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్న ప్రతి యుద్ధంలో నీ ప్రయత్నం ఉండాలి, దానికి భగవంతుడు సహకరిస్తాడు. నీ ప్రయత్నం లేకుండా, అంటే ఈ చిన్న చిన్న విలువలు భగవద్గీత, రామాయణంలో ఎంత కలిసి ఉన్నాయో చూసారా? భగీరథ ప్రయత్నం భగవద్గీత కలిసింది. తర్వాత తపస్వాధ్యాయ శ్లోకం చెప్పాను, దానికి మనకు భగవద్గీతలో అలానే కనిపిస్తుంది. ఇప్పుడు రామాయణం మనం తవాస్మి సంభాషణ అని అనుకున్నాము, రామాయణం ఇక్కడ వాల్మీకి నారదుడికి జరిగిన సంభాషణ, అక్కడ భగవంతుడి కృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంభాషణ. మీ పుస్తకంలో రామాయణం కూడా ఆవిష్కృతమైంది 20 సంభాషణ వల్ల. కూతురు, తండ్రి, అప్పుడప్పుడు తల్లి వస్తుంది, కొడుకు తల్లి అనుకుంటా కదా. కూతురు తవాస్మి కూతురు, తండ్రి ఆదిత్య, మధ్య మధ్యలో తల్లి మనస్వి వస్తూ ఉంటుంది అనమాట. సో అలా సంభాషణలాగా. అంటే నేను అనేది మనం నేర్చుకోవాలి, కానీ ప్రతి పదం రామాయణంలో మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే రామాయణం మనిషిలా బ్రతకటానికి కావలసిన అంశం ఏంటి, ఎలా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గాన్ని వీడకుండా ప్రవర్తించగలవు అని చెప్పిన గ్రంథం మనకి. మన చరిత్ర, మానవ చరిత్ర, మనిషి ఎలా బతకాలనుకున్నాడంటే మనిషి చరిత్ర చదవాలి. మనిషి చరిత్ర ఏముంది దగ్గరలో? రామాయణమే. ఎంతోమంది ఋషులు, ఎంతోమంది కవులు రాముడి కన్నా ఎవరన్నా గొప్ప మనిషి ఉంటాడా వాడిని వర్ణిద్దామన్న ప్రయత్నాలు చేశారు చరిత్రలో, ఎవడు దొరకలేదు. శత్రువులు కూడా, అవిశ్వాసులు అంటారు కదా, వాళ్ళు కూడా ఏదో ఒక కోణంలో రాముడిని పొగిడినవారే తప్ప రాముడిని పూర్తి స్థాయిలో క్రిటిసైజ్ చేసే వాళ్ళకి ఈ భూమి, వాళ్ళ కంప్లైంట్స్ రాముడు బాగున్నాడని, వాళ్ళ కంప్లైంట్స్ ఏది, శూర్పణఖ బాధ చూసారా? శూర్పణఖ బాధ ఏంటంటే తరుణం రూప సంపన్నం సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్ష, అందంగా ఉన్నారు, సుకుమారంగా ఉన్నారు, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సరేనే బాబు, నువ్వు అంత పొగుడుతున్నావు, నేను ముక్కు కోసిన వాడి గురించి చెప్పవే అంటే ఉండు చెప్తానని చెప్పేసి మళ్ళీ పొగడ్డం స్టార్ట్ చేసేసి మళ్ళీ ఆయన అడగటం, మళ్ళీ ఇవి ఇన్ని పొగిడిన తర్వాత లాస్ట్లో దశరథుడి కుమారుడు రాముడు లక్ష్మణుడు వీళ్ళు నా ముక్కు కోసారని చెప్తుంది. ఆవిడ ప్రాబ్లం ఏంటి? ముక్కు కోసారన్న ప్రాబ్లం కాదు, వాళ్ళు అంత అందంగా ఉన్నారు, ఈవిడ కాలేదని, ఈవిడ సొంతం అవ్వలేదని. అవును, మన వాళ్ళ బాధలు అవి. రాముడితో వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే రాముడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు రాముడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి బాధ, ఎందుకంటే వీళ్ళు కూడా అలా అవ్వాలి కాబట్టి. అదే రాముడి మీద బురద జల్లేస్తే వీళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు. సో చాలా రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి, కలి ప్రభావం కూడా కావచ్చు. చాలా విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.
అండ్ మనం అనుకున్నట్లుగానే ఈ సిరీస్ మీ అనుమతితో స్టార్ట్ చేయబోతున్నాను. తప్పకుండా. బీ స్పిరిచువల్ టాక్స్లో మన తవాస్మి పుస్తకానికి సంబంధించినటువంటి కథనాలు ప్రసారం అవుతాయి, ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే ఈ పుస్తకం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని పదే పదే ఎందుకు చెప్తున్నానో ఒకసారి మీరు తెప్పించుకొని చూడండి. కింద మీకు కనిపిస్తున్నటువంటి వివరాలకి సంప్రదించవచ్చు. అలాగే రామాయణము లేదా భగవద్గీత లేదా మనకు సంబంధించినటువంటి ఏ పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అవి కేవలం భక్తి సంబంధిత గ్రంథాలు కావు. అవి ఇంట్లో ఉంటే పుణ్యం వస్తుంది. ఇటువంటి మోస ధోరణిలో ఉన్నాం ఎన్నాళ్ళు సరే, కొంతవరకు అది అర్థవంతమే అయినప్పటికీ కూడా దాంట్లో ఉండే విషయాన్ని తెలుసుకోకపోతే మనంత అవివేకులు ఇంకోరు ఉండరు. అంటే జ్ఞాన భాండాగారాన్ని పెట్టుకుని మనం అంటే దాని ఎలా ఉంటుందంటే కరెంట్ ఉండి కూడా స్విచ్ ఆన్ చేసుకోకపోయినంత అవివేకంతో సమానం అన్నమాట. మన పరిస్థితి ఎలా ఉందనంటే వజ్ర వైడూర్యాలతో వచ్చిన బంగారు పెట్టె మన ఇంట్లో ఉంటే దాని మీద కూర్చొని అడుక్కుంటున్నాం. అది అలా ఉందన్నమాట. అలా కాకూడదు. అంటే మన విలువలు మనం తెలుసుకోవాలి. మన విలువైన విషయాలు మన ఇతిహాసాల్లోనే ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి. సో ఈ విషయాలే మేము చెప్పడానికి నిత్యము పనిచేస్తూ ఉంటాము. మీరందరూ కూడా ఇదే ప్రోత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. భరతవర్ష ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు. మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.